కానీ హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఓ పిసరు రుచి చూద్దామని ఎవరం లేదు. అందరూ వదిలేసి పరిగెత్తారు. పైగా ఎక్కడికి పరిగెత్తారు అంటే అందరూ పరిగెత్తుకుంటూ కైలాసనాథుడైనటువంటి పార్వతీపతి పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఈశ్వర, ఒళ్ళు కొవ్వెక్కి పాల సముద్రాన్ని మదించాం, అమృతం రాలేదు, ఆలాహలం వచ్చింది, ఎవరు గుచ్చుకుంటారు దీన్ని, లోకములను కాల్చేస్తోంది, సెగ కళ్ళల్లో కొట్టేస్తోందని అసలు దాని వంకిలా చూడలేదు, వెన్నిచ్చి పారిపోయారు అందరూ. ఇంతమందికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా అంటే హాలాహలం వచ్చినప్పుడు శివుడు ఒక్కడే గుర్తొచ్చాడు, ఎవ్వడూ గుర్తురాడు. అయ్యా మహానుభావ, రక్షించు రక్షించు. అలా ఈయన భార్యకి నచ్చజెప్పుకుంటున్నారు, పుచ్చేసుకుంటాను పార్వతి, పుచ్చేసుకుంటాను పార్వతి అని. అంటే ఆవిడ చూసి చూసి ఎంత ఔదార్యం అండి అంటే ఆవిడంది, సరే మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా పుచ్చేసుకుంటారు. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి అందరూ చూడ్డానికి భయపడ్డారు. ఈయన దానికి ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకున్నారు. దాన్ని చక్కగా నోట్లో పెట్టేసుకున్నారు. నోట్లో పెట్టేసుకుని మింగి కడుపులోకి వదిలిపెట్టకుండా ఆ కంఠంలో పెట్టుకున్నాడు.